రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అల్పపీడనం వాయుగుండంగా మారటంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ అధికారి ధర్మరాజ్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ని జారీ చేసింది ఐఎండీ. ఇంతకీ ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది? ఇప్పటికే మనం చూస్తున్నాం, గత 2 రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజలు భయాందోళనతో ఏదైతే బ్రతుకుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతోంది. ప్రజెంట్ ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ జిల్లాలకు మీరు రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది అంటారు? గత 2 రోజులుగా ఉన్నటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారడం నిన్న ఈ రోజు నైట్ కి చూసుకున్నట్లయితే గత రాత్రి అది క్రమేపీ తీరాన్ని క్రాస్ చేయడం, అంతేకాకుండా క్రమేపీ దాని యొక్క ఇంటెన్సిటీని తగ్గించుకోవడం, రానున్న గంటల్లో అది మళ్ళీ గుర్తించబడినటువంటి ఒక అల్పపీడనంగా వాయుగుండం నుంచి మళ్ళీ దాని యొక్క గుర్తింపబడినటువంటి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఈ యొక్క అల్పపీడనం ఏదైతే ఉందో మళ్ళీ క్రమేపీ అది గుర్తించబడిన అల్పపీడనంగా మారిన తర్వాత కూడా మనకి రాష్ట్రానికి దీని యొక్క ప్రభావం అయితే 2 తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉంది. అంతేకాకుండా ఇది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తీరానికి 18.5 డిగ్రీల నార్త్, అంతేకాకుండా 83 డిగ్రీల ఈస్ట్ లో అక్షాంశ రేఖాంశాల గుండా విశాఖపట్నం, కళింగపట్నం ఈ యొక్క ఏరియా పరిసర ప్రాంతాల్లో ఇది కదులుతూ ప్రస్తుతం ఇది దక్షిణ ఒడిశా మరియు ఉత్తర ఆంధ్ర తీరాన్న ఇది కొనసాగడం వల్ల మనకి రానున్న ఈ యొక్క కొన్ని గంటలు కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా అయితే వర్షాలు అయితే ఉన్నాయి. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే నిన్న కూడా రెడ్ అలర్ట్ ఇచ్చాం. నిన్న కూడా మేము గుర్తించబడినటువంటి ఆయా ఏరియాస్ లో మనకి అత్యంత భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది. ఈ రోజు కూడా దగ్గర 8 జిల్లాలకు మేము రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఉన్నటువంటి వర్షం యొక్క తీవ్రతను గుర్తిస్తూ 8 జిల్లాలకు మేము రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. పర్టికులర్ గా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, అలాగే సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, భద్రాద్రి, యాదాద్రి, భువనగిరి ఈ యొక్క 8 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సార్, దాంతో పాటుగా ప్రజెంట్ ఇప్పటికే సూర్యాపేట కావచ్చు, దాంతో పాటుగా ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ జిల్లాలు, ఈ జిల్లాలకు ఎలాంటి అలర్ట్ ఇచ్చారో అక్కడ ఎలా పడే అవకాశం ఉందట వర్షాలు? కొన్ని జిల్లాలకి కనుక చూసుకున్నట్లయితే సూర్యాపేట ఈ జిల్లాలకు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఒక 14 జిల్లాలకి ఇవ్వడం జరిగింది. ఇవి ఆరెంజ్ అలర్ట్ లో మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క జిల్లా అధికారులకు కానీ ఈ యొక్క విపత్తు శాఖ వారికి కానీ అందించడం జరుగుతుంది ఈ సమాచారాన్ని. అంతేకాకుండా 11 జిల్లాలకు మాత్రం భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. సార్, ప్రజెంట్ హైదరాబాద్ కు సంబంధించి ప్రజెంట్ వర్షం పడతా ఉంది. హైదరాబాద్ కి ఎలాంటి అలర్ట్ ఇవ్వడం జరిగింది? రానున్న 24 గంటల పాటు హైదరాబాద్ లో ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం హైదరాబాద్ కి కనుక గ్రేటర్ హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఆరెంజ్ అలర్ట్ అంటే 7 సెంటీమీటర్లు నుంచి మేము వర్షం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే ఉంటాయనేది ఒక అంచనా వేయడం జరుగుతుంది. దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ రెయిన్ఫాల్ జిల్లాల వారీగా అత్యధికంగా గత 24 గంటల్లో యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత పడింది అంటారు? నిన్న కనుక చూసుకున్నట్లయితే 25 చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదవడం జరిగాయి. అంతేకాకుండా అతి భారీ వర్షాలు 51 చోట్ల నమోదవడం జరిగాయి. అంతేకాకుండా అతి భారీ వర్షాలు 126 చోట్ల నమోదవడం జరిగింది. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షం యొక్క ప్రభావం కనుక రాష్ట్రం మీద చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మనం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 29% రెయిన్ఫాల్ ఎక్సెస్ లో ఉంది సీజనల్ టోటల్ అని మాత్రం చెప్పొచ్చు. అంతేకాకుండా నిన్నటి వరకు డెఫిసిట్ లో ఉన్నటువంటి సూర్యాపేట కూడా నిన్న కురిసినటువంటి వర్షానికి సప్లస్ లోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ 24 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్ల యాక్చువల్ రెయిన్ఫాల్ అనుకుంటే ఈ సీజన్ లో ఇప్పటికే అది ఆల్మోస్ట్ దాని ఉన్నటువంటి సాధారణ వర్షం కంటే కూడా అధికంగా 2-3 సెంటీమీటర్లు అధికంగా అక్కడ వర్షం కూడా. ఓవరాల్ గా ఈ సీజన్ లో ఎంత వర్షపాతం నమోదైందంటారు? ఈ సీజన్ మొత్తం చూసుకుంటే మనకి ఇప్పటి వరకు చూసుకుంటే దగ్గరగా 75 సెంటీమీటర్ల వర్షం అనేది నమోదవడం జరిగింది. సాధారణంగా ఎంత పడాలి సార్? ఇన్ జనరల్ గా చూసుకుంటే మనకి తెలంగాణ యాజ్ ఏ హోల్ చూసుకుంటే మనకి 73 సెంటీమీటర్లు అనేది సాధారణమైనటువంటి వర్షం. కానీ ఇప్పుడు నార్మల్ చూస్తా ఉన్నాము, ఏదైతే 48 గంటల పాటు నాన్ స్టాప్ వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల 30 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు లాగా కూడా వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఇంత వర్షపాతం ఎన్ని రోజుల్లో నమోదు అవ్వాల్సిన అవసరం ఉంటుంది అసలు?
ప్రస్తుతం చూస్తున్నటువంటి ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ ఇరాలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షపాతం యొక్క ఇంటెన్సిటీస్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ కానీ రెయిన్ఫాల్లో ఉన్నటువంటి ఆ ఇంటెన్సిటీస్ అనేవి సర్వసాధారణంగా మార్పులు చేర్పులు అనేవి ఉంటున్నాయన్నమాట. సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఒక నెలలో 31 రోజు కానీ 30 రోజుల్లో పడవలసిన వర్షం అనేది చూసుకున్నట్లయితే 6 రోజుల్లోనూ 4 రోజుల్లోనూ 5 రోజుల్లోనూ పడే ఎక్కువ ఛాన్సెస్ ఈ యొక్క ఈ గత రెండు దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాల నుంచి కనుక తెలంగాణలో పడినటువంటి వర్షపాతం ఎన్ని రోజుల్లో పడాల్సి ఉందంట? కనుక ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇన్ జనరల్ గా ఆగస్టులో కనుక చూసుకున్నట్లయితే నిన్న 31 వరకు కూడా చూసుకుంటే -7% డెఫిసిట్ లోనే ఉన్నాము. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 29% సప్లస్ లోకి వచ్చేసాము. అంటే 2 రోజుల్లోనే మనం ఇన్ జనరల్ గా చూసుకుంటే ఆ యొక్క 7% డెఫిసిట్ నుంచి 29% సప్లస్ అంటే చూడండి ఇన్ జనరల్ గా మనం సప్లస్ లో ఉన్నట్టే చూసుకోవచ్చు. దాంతో పాటుగా రాడర్ ఇమేజ్ కూడా ఉంది. రాడర్ ఇమేజ్ కి సంబంధించి కూడా ఏ ప్రాంతాల్లో వర్షం పడుతుంది అంటారు ప్రజెంట్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా ఒక ఈ యొక్క పరిసర ప్రాంతాల్లోనూ మెదక్, సిద్దిపేట్, అలాగే ఈ యొక్క భద్రాద్రి, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క క్లౌడ్ బ్యాండ్ మేఘాకృతమైనటువంటి ఏరియా అనేది మనం పరిశీలిస్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క ఇంటెన్సిటీని బట్టి మేము ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖల వరకు అయితే ఎప్పటికప్పుడు ఈ యొక్క వాతావరణ బులెటిన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. అంటే సార్ నెల రోజుల్లో పడాల్సినటువంటి వర్షం కేవలం 3 రోజుల్లో పడిందని చెప్పుకోవచ్చా? అంటే ఇన్ జనరల్ గా రెయిన్ఫాల్ ఇంటెన్సిటీస్ ఇందాక మాట్లాడినట్టు గంట 2 గంటల్లోనూ అట్లాగే ఇంకా చూసుకున్నట్లయితే ఒక రోజులో ఆల్మోస్ట్ సూర్యాపేట కనుక తీసుకున్నట్లయితే 35 సెంటీమీటర్ల వర్షం అనేది నిన్న నమోదవడం జరిగింది. మొన్నటి వరకు కూడా చాలా డెఫిసిట్ లో ఉన్న సూర్యాపేట కూడా ఈ రోజు సప్లస్ లోకి ఆల్మోస్ట్ ఒక 10 ఫోల్డ్స్ రెయిన్ఫాల్ హై అనేది ఇక్కడ రిసీవ్ అవ్వడం జరిగింది. అంటే రోజుల్లో లెక్కేసుకుంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా సీజన్ టోటల్ వచ్చేసరికి 29% అనేది ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి మనకి ఆగస్ట్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ కనుక చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా ఈ యొక్క నైరుతి పవనాల్లో ఆగస్ట్ మంత్ అనగానే మనకి రెయిన్ఫాల్ బ్రేక్స్ అనేవి ఎక్కువ కనిపిస్తుంటాయి. బట్ ఆగస్ట్ ఫస్ట్ కానీ సెకండ్ వీక్ లో కానీ మనకి పడవలసినంత వర్షం అనేది నమోదు అవ్వలేదు. ఆగస్ట్ నిన్న కూడా చూసుకున్నట్లయితే 7% డెఫిసిట్ లోనే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉంది. అయినప్పటికీ ఇప్పటికి నిన్న పడినటువంటి రెయిన్ఫాల్ తో ఒక్కసారిగా డెఫిసిట్ లో ఉన్న వర్షపాతం అంతా కూడా ఈ రోజుకి సప్లస్ లోకి వచ్చేసాం. ఇది ఏదైతే డెఫిషియెంట్ ఉన్నటువంటి వర్షపాతం ఒకసారిగా సర్ప్లస్ లోకి వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే 20 రోజుల్లో నెల రోజుల్లో పడాల్సినటువంటి వర్షం కేవలం 30 రోజుల్లోనే ఏదైతే 2-3 రోజుల్లోనే పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ రానున్నటువంటి 24 గంటల పాటు కూడా తెలంగాణకు సంబంధించి పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అటు హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. వీడియో జర్నలిస్ట్ మధుతో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.